హల్లెలూయా. మన జీవితము ఎంతో ప్రభువునందు విలువైనదిగా ఉన్నది, గొప్ప కృప కలిగినదిగా ఉన్నది. సర్వాధికారి అయిన దేవుడు, సర్వ సృష్టికర్త, లోకరక్షకుడు మనకు తోడుగా ఉన్నాడు. మనం ధైర్యం తెచ్చుకొని కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో దేవుని మీద భారం వేసి మన యొక్క జీవితాన్ని, మన కుటుంబ జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఆయనే మనకు తోడుగా ఉండి మన కష్టాల నుంచి తప్పించి నడిపిస్తాడు. ఆయనకు మించిన అధికమైనటువంటి కార్యములు చేసేవారు ఇంకెవరునూ లేరు గనక ఆయనే మన పట్ల పక్షమున చేస్తాడు. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. స్తుతి స్తోత్రం నైనా. సర్వాధికారి, సృష్టికర్త, లోకరక్షకుడ, పరిశుద్ధుడ, మహిమానతుడ, మహాఘనుడ, సర్వాధికారి, లోకరక్షకుడ, యేసయ్య, సర్వాంతరయామి అయిన దేవా, నీకు వందనాలు. ఈ దినమును మళ్ళా మాకు అనుగ్రహించారు. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న ఆయన తండ్రి, మరి ప్రభును ప్రియరక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఈరోజు వాగ్దానము సామెతల గ్రంథము 21వ అధ్యాయము 20వ వచనం. విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట నుండును, బుద్ధిహీనుడు దాన్ని వ్యయపరచును. చూడండి, విలువగల ధనము, నూనె జ్ఞానులు వెంట ఉంటుందంట. జ్ఞానవంతులు ఇంట్లో, జ్ఞానముగా తెలివిగా ఎవరైతే ఉంటారో వారింట్లో ఉంటుంది, ఎప్పుడు సమృద్ధిగా ఉంటుంది. అయితే బుద్ధిహీనులు దానిని ఏం చేస్తారంట? వ్యయపరుస్తారంట, ఖర్చు పెడతారంట, వ్యర్థమైన వాటికి ఖర్చు పెడతారంట. చూడండి, కుటుంబములలో ఎన్నో రీతులుగా, ఎన్నో రకాలుగా శోధనలు. భార్య భర్త ఒకరికొకరు డబ్బును చూసి, లేకపోతే ఇంకొక విధంగా ఒకరినొకరు కొట్లాడుకుంటూ, గొడవలు పెట్టుకుంటూ, సమాధానం లేకుండా, శాంతి లేకుండా భార్యాభర్తలు దూరం అయిపోతున్న కుటుంబంలో అనేకములు ఉండి కష్టాల్లో పడుతున్నారు, శ్రమల్లో పడుతున్నారు, ఇబ్బందుల్లో పడుతున్నారు. చూడండి, అది వ్యాయం అయిపోతుంది, అది ఆవిరి వల్లే ఖర్చు అయిపోతుంది అనమాట. ఒక్క రూపాయి వారి దగ్గర ఉండకుండా అప్పులు కనబడుతున్నాయి, సమస్యలు కనబడుతున్నాయి, సంపాదిస్తున్నారు. కానీ వారు చేసే తప్పుల వల్ల, పొరపాట్ల వల్ల నష్టాల్లో పడి, కష్టాల్లో పడి, లోకాశ, నేత్రాశ, జీవితము, భర్తను కాదని భార్యను కాదని భర్త తప్పులు చేసుకుంటూ మోసపోతున్న వారు అనేక మంది ఉన్నారు. చూడండి, కుటుంబాలలో అలా మోసపోతున్నారు. వారు డబ్బును వ్యర్థంగా ఖర్చు పెడుతూ వ్యయపరుచుకుంటున్నారు. చూడండి, వారింట్లో ఆశీర్వాదం లేదు. కారణం ఏంటంటే శరీరాశలు, వ్యభిచారము, దొంగతనము, అబద్ధాలు, మోసాలు, అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం, ఒకరి మీద ఒకరు నిందించుకోవటము, అనుమానము అనేటువంటి పెనుభూతాలు, ఇవే సాతాను ఏం చేస్తున్నాడు? వల వేసి కుటుంబంలో కష్టాలు పాలు చేయడానికి వాడే కారణం. వీటి అన్నిటి నుంచి మనం విముక్తి పొందాలా, జ్ఞానం తెచ్చుకోవాలా, జ్ఞానముగా ఉండాలా. ఆ జ్ఞానవంతుడి ఇంట్లో ఏముంటుంది అన్నాడు? ధనం ఉంటుంది, రెండవది నూనె కూడా ఉంటుంది. అదే వ్యర్థమైనటువంటి వాడి ఇంట్లో ఏముంటుంది? వాడింట్లో జ్ఞానం లేని వాడింట్లో ఏముంటుంది? బుద్ధిహీనుడి ఇంట్లో దాన్ని వ్యాయామం పరుచుకుంటాడు, ఏముండదు, ఖాళీగా ఉంటుంది. వాడి జీవితం ఎంత చెప్పినా వాడు బాగుపడడు, వినడు, వాడు బ్రతికంతే. ఏ విషయంలోనైనా సరే వారికి బుద్ధి, జ్ఞాన సంపదలు అనేటువంటివి వారికి ఎక్కువైపోతాయి అన్నమాట. అది కూడా ఒక సంపాదనే. బుద్ధిహీనత కూడా తెచ్చుకుంటారు కావాలని. కుటుంబంలో తెచ్చుకుని పెట్టుకునే వారు అనేక మంది ఉన్నారు. చూడండి, ఈరోజు ఎంతమంది అయితే వీడియోని చూస్తున్నారో షేర్ చేయండి. అనేక మందికి బుద్ధిహీనంగా ఈ తాగుమోతులు, తిరుగుమోతులు, వ్యభిచారులు ఉంటారు చూసారా, వీళ్ళందరూ దరిద్రులయ్యి సర్వనాశనం అయిపోతున్నారు. కారణము తెలుసుకోవట్లేదు. వీళ్ళు శరీర సుఖభోగముల నిమిత్తము, కొద్ది క్షణాల నిమిత్తము కుటుంబాన్ని పాడు చేసుకుని కూల్చుకునే దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఈ దౌర్భాగ్యులకు బుద్ధి రావాలి, సిగ్గు రావాలి. అయిన తండ్రి, ఈ దౌర్భాగ్య బతుకు నుంచి బయటకు రావటానికి, వాళ్ళకి సిగ్గు రావటానికి వీడియోని సెండ్ చేయండి, వారికి తెలియపరచండి. వారు బుద్ధిహీనంగా ఉంటున్నారు, వారు బుద్ధిహీనులై తిరుగుతున్నారు కనుక
వారి బుద్ధి రావడానికి మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకొని వారికి అందరికీ చేర్చేయండి. ఎవరైతే ఉన్నారో వారికి చేసి వారికి బుద్ధి వచ్చేటట్టుగా చేయడానికి సహాయం చేయండి. జాగ్రత్తగా ఉండండి. మీ ధనము, మీ యొక్క నూనె వ్యర్థంగా ఖర్చు కాకుండా అది దేవుడిచ్చే ఆశీర్వాదము. జ్ఞానం లేనివాడు దాన్ని వ్యాయపరుచుకుంటున్నాడు, మరి వ్యర్థమవుతున్నాడు, పనికిరాని వాడు అవుతున్నాడు. మీరైనా జాగ్రత్తగా ఉండండి. తెలుసుకొని జ్ఞానంతో నివసిస్తే ఎంతో మంచిది, ఎంతో మనోహరమని ప్రభు చెప్తున్నాడు. ఈ సమయంలో ప్రార్థన. మహాపరిశుద్ధుడైనటువంటి పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు ప్రభు. ఎన్నెన్ని కుటుంబాల్లో, ఏ కుటుంబంలో ఎన్నో శోధనలు పడుతూ, ఇబ్బందులు పడుతూ, బాధలు పడుతూ ఉన్నారో వారి కుటుంబాలు మీరు దర్శించండి. అప్పుల సమస్యలు కావచ్చు నాయన తండ్రి, ఏ సమస్య అయినా, తాగుడనే వ్యసనము అది మానుకోవాలంటే వ్యభిచారమైనటువంటి వ్యసనం అది కూడా మానుకోవాలంటే మానుకోలేని అయ్యా గుండాట్లు నాయన, పేకాట్లు, అనేకమైన మోసకరమైనటువంటి గుట్కాలు, సిగరెట్లు ఏవైతే వ్యాయాముగా వాటినన్నిటినీ ధరించుకుని దరిద్రులు అవుతున్నారు, వాటిని అన్నిటి నుంచి విడుదలిచ్చి సహాయం చేయండి. అవి పెద్ద దెయ్యాలయ్యా, ఆ దెయ్యాల నుంచి విడుదల ఇవ్వండి అయ్యా. మరి ఇంకా అనేకమైన శోధనలు, మంత్రపు కట్లు, తంత్రాలు చేసి ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి అయ్యా వాటి వల్ల ఏమీ కాదని కూడా దేవుడు చెప్తా ఉన్నాడు. అయినప్పటికీ ప్రభా వీళ్ళు మోసపోతూ ఉన్నారు. ఆ మోసం నుంచి కూడా తీసుకురండి. దెయ్యపు కట్ల నుంచి విడుదల ఇవ్వండి. కుటుంబ సమస్యల నుంచి విడుదల ఇచ్చి సాయం చేయండి. పరిశుద్ధాత్ముడా, ఓపుకుని శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చి మాయం పొందుకోండి. రాకపోకలను మీరే తోడండి, సహాయం చేయండి. ఇదిగో ఈరోజు పుట్టినరోజు, వివాహ వేడుకలు జరుపుకుంటున్న వారి సంవత్సర దయా కిరీటం మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. అలాగే యెరూషలేం పట్టణం కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సంఘక్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు రాజులతో, లీడర్లతో, అధికారులతో మాట్లాడిన, రైతులతో మాట్లాడి తగిన సమయంలో తగిన మరియు నష్టపోయిన వారికి సహాయం అందటానికి నాయన, ఎన్నో వర్షాలకు పొలాలు పాడైపోయినాయి ప్రభా, సహాయం చేయండి. ఇంకా అనేకమైన నష్టాల్లో, బాధల్లో, ఇబ్బందులు నిన్ను ఆనుకున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని విడుదలని, ప్రతి రోగమును గద్దించి ఇచ్చి సహాయం చేయమని పరిశుద్ధాత్ముడా. గర్భాలు లేని వారికి గర్భం తెరవండి, వివాహం కాని వారికి వివాహాలు దర్శించండి అయ్యా. ఇంకా ఏ సమస్యలతో ఉన్నారు ప్రతి విషయంలో సహాయం చేసి నీ పాదాల దగ్గర పెడుతూ విడుదలిచ్చి సహాయం చేయమని మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.